ఐపీఎల్కు హైదరాబాద్ స్టేడియం ముస్తాబైంది. 23న హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉండబోతోంది. మ్యాచ్కి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుతో మా కరెస్పాండెంట్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఒక 2 రోజుల్లోని ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు సంబంధించి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అయితే ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు జరిగే ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్లకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? టోటల్గా ఇప్పుడు 3000 పోలీస్ ఆఫీసర్స్ని బందోబస్తులో మేము ఉంచాం. దాంట్లో ముఖ్యంగా మా ట్రాఫిక్ టీమ్స్తో పాటు లా అండ్ ఆర్డర్ పీపుల్, ఎస్ఓటీ, షీ టీమ్స్, సిఆర్, సిఎస్డబ్ల్యూ యాంటీ సాబిటేజ్ చెక్ అండ్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఆఫ్ రాచకొండ విల్ బీ ఇన్ ఆపరేషన్ టు టేక్ కేర్ ఆఫ్ బందోబస్త్ అరేంజ్మెంట్స్. అంతేకాకుండా మౌంటెడ్ పోలీస్, దెన్ ఆక్టోపస్, దెన్ ఎన్ఎస్జీ కూడా ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ప్రజలకు తొందరగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి కోసం 3 గంటల ముందే మేము స్టేడియం గేట్స్ ఓపెన్ చేస్తాం. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఎర్లీ. దే కెన్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సో దట్ రీచింగ్ ఓవర్ టు ద ప్లేస్ విల్ నాట్ బీ ఏ ప్రాబ్లం. దెన్ ఇన్సైడ్ వచ్చినప్పుడు కూడా కొన్ని వస్తువులను మేము లోపలికి అలౌ చేయం కాబట్టి అది ప్రజలు తీసుకురాకుండా ఉంటే మంచిది. లైక్ ల్యాప్టాప్స్ కానీ, బైనాక్యులర్స్ కానీ, సమ్ షార్ప్ ఎడ్జ్ ఎనీ ఆబ్జెక్ట్స్ కానీ, బయట కొనుక్కుని వచ్చిన తినే పదార్థాలు కానీ, లేకపోతే కెమెరాస్ కానీ, ఇవన్నీ ఏమీ అలౌ చేయట్లేదు. కాబట్టి ప్లీజ్ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్. అండ్ మోరోవర్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అంటేనే మెయిన్గా బెట్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించి కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి బెట్టింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి రాచకొండ కమిషనరేట్ పరిధిలో, వాటిపై నిఘా ఎలా ఉండబోతుంది? ఎవ్రీ టైం మా టీమ్స్ ఉంటాయి, మా ఎస్ఓటీ టీమ్స్ ఉంటాయి, మా ఎస్బీ టీమ్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. సో దీని మీద ఆపరేషన్లో ఉంటాం మేము. సో ఇవి ఏవి కూడా ఆన్లైనే టికెట్స్ అమ్మడం జరుగుతుంది కాబట్టి బ్లాక్ టికెట్స్ అట్లా లేవు, ఛాన్స్ తక్కువ. ఉండకుండా మేము ఏర్పాటు చేస్తాం. అలా బెట్టింగ్ అనేది ఒక ప్రొఫెషనల్గా మేము ఎప్పటి నుంచో యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి అటువంటి ఉంటే తప్పకుండా పట్టుకుంటాం. మొత్తానికి ఐపీఎల్ సీజన్కి సంబంధించి ఏదైతే ఉప్పల్ స్టేడియంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే బెట్టింగ్కి సంబంధించి ఎటువంటి బెట్టింగ్ జరిగినా సరే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే సుధీర్ బాబు అయితే చెప్పే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ భానుతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.